Hello all, welcome back to our channel of J&H Updates. సో J&H గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో మీ కాలేజెస్కి అయితే పంపించడం జరిగింది. సో మీ కాలేజ్ వాళ్ళు ఎనీ టైమ్ దే మైట్ రిలీజ్ ద ఎలిజిబిలిటీ లిస్ట్. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి సో మీ హైయెస్ట్ మార్క్స్ మెమో అండ్ 10th క్లాస్ ఎస్ఎస్సి మెమో జిరాక్స్ అండ్ ఫామ్ 5 అప్లికేషన్ అండ్ 2000 రూపీస్ రిక్వైర్డ్ అమౌంట్. సో మీ కాలేజ్ వాళ్ళు కట్టమని చెప్తారు. సో ఆ అమౌంట్ కట్టేసి ఫామ్ 5 అప్లికేషన్ ఫిల్ చేసి మీరు వాళ్ళకి ఇస్తే సో గ్రేస్ మార్క్స్ అనేది యాక్సెప్టెన్స్కి వెళ్తుంది. సో వితిన్ 35 to 45 డేస్ మధ్యలో మీకు పీసీసీఎం అయితే వస్తాయి. అండ్ ఎలిజిబిలిటీ రాని వాళ్ళకి ఏంటంటే లైక్ మనకి ఇంకా డిసిషన్ అనేది పెండింగ్లో ఉంది కదా. ఈ గ్రేస్ మార్క్స్ అనేది 10 మార్క్స్ ఉన్నాయి. సో దాన్ని 30 గ్రేస్ మార్క్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ J&H వాళ్ళైతే డైరెక్ట్గా ఎలిజిబిలిటీ లిస్టే రిలీజ్ చేశారు చాలా త్వరగా. వితౌట్ మనకి ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు 4142 అండ్ 1112. సో ఇది అప్డేట్ గైస్ రిగార్డింగ్ J&H గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి. అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి, లేని వాళ్ళు మాత్రం వెయిట్ చేయాలి. మనకి మళ్ళీ సెకండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది ఆర్సీ రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత. సో చెక్ చేసుకోండి అండ్ అప్డేట్ చేయండి. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని గురించి. అండ్ ఐ విల్ లెట్ యూ నో దిస్ అబౌట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.